మనకు సాధారణంగా చాలా మూఢాచారాలతో అర్థం పర్థం లేకుండా కొన్ని ఆచారాలు మనం పాటిస్తూ ఉంటాం గుడ్డిగా. అలాంటి ఆచారాల గురించి చెప్తూ మాస్టారు చాలా చక్కని ఎగ్జాంపుల్, అందరికీ తెలిసిందే, ఇది అందరికీ వాడుకలో ఉన్నదే, అయినా మళ్ళీ మనం గుర్తు చేసుకుందాం. ఇప్పటికీ చదువుకున్న తర్వాత కూడా ఇటువంటి గుడ్డి ఆచారాలు, అనాచారాలు మనం పాటిస్తున్నాం కాబట్టి ఒకసారి మళ్ళీ మనం మేలుకొందాం. అదేమిటంటే, ఒకళ్ళ ఇంట్లో మామూలుగా పూజ చేసుకునే సంప్రదాయం ఉండేది. రోజు పూజ చేసుకునే వేళకు పిల్లి ఒకటి వచ్చి అవి ఇవి ముట్టుకుని అల్లరి చేస్తూ ఉండేది. దాని తాకిడికి తట్టుకోలేక పూజ ప్రారంభించబోయే ముందు ఆ పిల్లిని పట్టుకుని కట్టేసి తర్వాత పూజ ప్రారంభించడం మొదలుపెట్టాడు ఆ యజమాని. పిల్లిని కట్టి పూజ ప్రారంభించడం బాగా అలవాటైపోయింది. ఇంతలో ఆ యజమాని కాలం చేశాడు. ఆయన పిల్లలు కూడా అలాగే పిల్లిని కట్టివేసి పూజ చేయడం కొనసాగించారు. పిల్లిని కట్టడం పూజలో భాగమైపోయింది. ఇంతలో ఆ పిల్లి కాస్త శరీరం విడిచిపెట్టింది. ఆ ఇంటిలో పూజ ఆగిపోయింది. ఎందువల్ల ఎందువల్ల ఆగిపోయిందంటే, పూజ చేయడం లేదని ఇరుగు పొరుగు వారు అడిగితే, పిల్లి చనిపోయింది కదండి, పిల్లి లేకుండా పూజ ఎలాగా, మళ్ళీ మరో పిల్లి దొరికే వరకు మరి పూజ ఉండదని పాపం ఆచార ప్రియులందరూ చెప్పారు. చూసారా, కొన్ని కొన్ని ఆచారాలు ఎంత విచిత్రంగా ఏర్పడతాయో అలాంటి ఆచారాలే మన ఇళ్లల్లో కూడా చాలా ఉన్నాయి. ఎప్పటికైనా మానుకుందాం అంటూ మాస్టర్ గారు ఈ ఎగ్జాంపుల్ చెప్పారు.